కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఎప్పుడు ఓపెన్ అయిందంటే 16th అన్నారు కాబట్టి వాళ్ళు ఏదో మొబైల్స్ కూడా తీసుకురావచ్చు అన్నారు సంథింగ్ ఏదో మరి చూద్దాం దాన్ని బట్టి ఓకే ఈవినింగ్ కల్లా కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం లెట్స్ కమ్ టు అవర్ లెసన్ అరే నిన్న మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నిన్నటి వరకు మనం ఐడియల్ బిహేవియర్ గ్రామ్స్ లాలు అవన్నీ నేర్చుకున్నాం నౌ మనం నేర్చుకునేప్పుడు ఏంటంటే అంటే నాన్ ఐడియల్ బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్ అమ్మ నాన్ ఐడియల్ బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్ ఇందులో మనకి ఏంటంటే మనకున్న గ్యాసెస్ మొత్తం రా ద టోటల్ గ్యాసెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అమ్మ ఐడియల్ గ్యాసెస్ ఒకటి రియల్ గ్యాసెస్ వాట్ మీన్ బై ఐడియల్ గ్యాసెస్ ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి which obeys all gas laws రా మనకున్న గ్యాస్ లాస్ అన్నిటిని which obeys all gas laws రా all gas laws మనకున్న గ్యాస్ లాస్ అంటే బాయిల్స్ లా చార్లెస్ లా అన్ని అంటే నథింగ్ బట్ PV is equal to nRT రా PV is equal to nRT ఈ ఫార్ములాను ఒబే చేసే వాటిని బాయిల్స్ అదే ఐడియల్ గ్యాస్ అంటారమ్మా మన కెమిస్ట్రీ మన ప్రపంచంలో there is no perfect ideal gas in the universe రా మనకి పర్ఫెక్ట్ ఐడియల్ గ్యాస్ అంటూ యూనివర్స్ లో లేదమ్మా there is no perfect ideal gas in the universe మనకి ఎక్కడ కూడా ఊరికే అసంప్షన్స్ చేసుకుని చెప్పేశారు తప్ప మనకి ఈ ఫార్ములా రాంగ్ అమ్మా కానీ హైడ్రోజన్ అండ్ హీలియం అమ్మా హైడ్రోజన్ ఒకటి హీలియం ఒకటి ఏంట్రా అంటే దే బిహేవ్స్ యాజ్ నియరర్ టు ఐడియల్ గ్యాస్ అంతేగాని పర్ఫెక్ట్ ఐడియల్ గ్యాస్ కాదురా హైడ్రోజన్ హీలియం మాత్రం ఐడియల్ గ్యాస్ లాగా పనిచేస్తాయి అంటే తప్ప 100% కాదు బట్ మనకేంట్రా అంటే మిగతా గ్యాసెస్ ఏ గ్యాసెస్ అయితే ఒబే చేయవు అంటే మిగతా అన్ని గ్యాస్ రా దట్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ రియల్ గ్యాసెస్ అంటారమ్మా రియల్ గ్యాస్ అంటే ఏంట్రా ద గ్యాసెస్ which does not obeys అమ్మా which does not obeys all gas laws రా మనకున్న గ్యాస్ లాస్ అన్నిటిని ఒబే చేయకపోతే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటమ్మా రియల్ గ్యాసెస్ ఉన్న గ్యాస్ అని బట్ దీస్ రియల్ గ్యాసెస్ విల్ బి ఒబే అదే విల్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ గ్యాస్ రియల్ గ్యాసెస్ ఐడియల్ గ్యాస్ గా పనిచేస్తాయి ఎక్కడ ఒకటి ఎట్ లో ప్రెషర్ అమ్మా లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ అమ్మా లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ రెండు పెట్టాలిరా లో ప్రెషర్ హై టెంపరేచర్ పెట్టినప్పుడు దీస్ రియల్ గ్యాసెస్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ గ్యాస్ అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మా ప్రతి గ్యాస్ రా ఎవ్రీ గ్యాస్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అమ్మా ఒక పర్టికులర్ టెంపరేచర్ ఓకే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఏంటంటే దీస్ రియల్ గ్యాసెస్ విల్ ఒబేస్ బాయిల్స్ లా దీస్ రియల్ గ్యాసెస్ విల్ ఒబేస్ బాయిల్స్ లాని ఒబే చేసేదా ఒక చోట ఒబే చేస్తారా ఓకే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర దీస్ రియల్ గ్యాసెస్ ఒబేస్ బాయిల్స్ లా అన్ని గ్యాస్ లాస్ అని చెప్పట్లేదమ్మా ఓన్లీ బాయిల్స్ లా అంటే ప్రెషర్ పెరిగినప్పుడు టెంపరేచర్ వాల్యూమ్ తగ్గించేది ఓకే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర రియల్ గ్యాసెస్ అన్ని కూడా బాయిల్స్ లా ఒబే చేస్తారా ఆ టెంపరేచర్ ని వి కాల్డ్ యాజ్ బాయిల్స్ టెంపరేచర్ అంటారమ్మా వి కాల్డ్ యాజ్ బాయిల్స్ టెంపరేచర్ అండ్ ద సింబల్ వచ్చేటప్పటికల్లా టీబీ రా సింబల్ వచ్చేటప్పటికల్లా టీబీ అంటారమ్మా అండ్ హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ ద టీబీ ఫర్ గివెన్ గ్యాస్ A by RB అమ్మా ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ బాయిల్స్ టెంపరేచర్ అంటే A by RB అమ్మా A and B are the van der Waals constants అమ్మా అండ్ ఫర్ ఏ గివెన్ గ్యాస్ కి ఆ వాల్యూస్ అన్ని ఫిక్స్డ్ ఉంటాయి ఏ వాల్యూ బి వాల్యూ CO2 కి ఎంత BO అదే CO2 కి ఆక్సిజన్ కి నైట్రోజన్ కి ఓకే అలా ప్రతి గ్యాస్ కి ఏ వాల్యూ బి వాల్యూ ఫిక్స్డ్ ఉంటాయి దాన్ని బట్టి ఆ క్వశ్చన్ లో ఏ వాల్యూ బి వాల్యూ ఆర్ వాల్యూ ఇచ్చేస్తాడు ఓకే ఆర్ వాల్యూ ఇక్కడ ఎంత తీసుకోవాలరా అంటే 22.4 by 273 అమ్మా 22.4 by 273 వేసుకోవాలరా ఆర్ 0.081 ఇంకేం కండిషన్ లేదురా ఓకే రైట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మా మనకి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటారమ్మా ఇంకోటి వచ్చేటప్పటికల్లా compressibility factor symbol Z ra compressibility factor symbol Z what is meant by compressibility factor is defined as
వాల్యూమ్ ఆక్యుపైడ్ బై రియల్ గ్యాస్ టు ది వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఐడియల్ గ్యాస్ at a given condition. ఇచ్చిన టెంపరేచర్ ప్రెషర్ దగ్గర PV is equal to nRT లో V కనుక్కుంటారు. ఆ వాల్యూమ్ ని ఐడియల్ గ్యాస్ యొక్క వాల్యూమ్ గా తీసుకుంటారు. ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కున్న వాల్యూని రియల్ గ్యాస్ గా తీసుకుంటారు. ఎక్స్పెరిమెంటల్ గా వచ్చిన వాల్యూమ్ ని రియల్ గ్యాస్ అండ్ PV is equal to ప్రెషర్ టెంపరేచర్ ఇస్తారా నెంబర్ ఆఫ్ మోల్స్ దాని నుంచి వాల్యూమ్ కనుక్కుంటారు థియరిటికల్ గా అంటే ఫార్ములా బేస్ చేసుకుని. కానీ ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కున్న వాల్యూమ్ ని రియల్ గ్యాస్ అంటారమ్మా. ఇక్కడ మనకి ఏంటంటే లో ప్రెషర్ దగ్గర ఓకే జెడ్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుందిరా, జెడ్ లెస్ దాన్ 1 అమ్మా. ఎందుకు సార్ అంటే జెడ్ తక్కువ ఎందుకు ఉంటుందిరా అంటే లో ప్రెషర్ దగ్గర మనకి అట్రాక్టివ్ ఫోర్సెస్ డామినేట్స్ అమ్మా. లేదంటే ఒక్క నిమిషం, లో ప్రెషర్ దగ్గర మనకి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయమ్మా. అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయనుకోరా వాల్యూమ్ తగ్గిద్దా పెరిగిద్దమ్మా అనుకున్న దానికన్నా అట్రాక్టివ్ అంటే వాల్యూమ్ తగ్గిద్ది. వాల్యూమ్ తగ్గడం వల్ల ఏంటంటే మనం అనుకున్న వాల్యూమ్ ఆఫ్ రియల్ గ్యాస్ విల్ బి లెస్ దాన్ ది వాల్యూమ్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ రా అని అనుకున్న దానికన్నా తక్కువ ఉంటుంది అట్రాక్టివ్ ఫోర్స్ డామినేట్ చేయడం వల్ల. కాబట్టి జెడ్ లెస్ దాన్ 1 అయిద్దమ్మా, జెడ్ లెస్ దాన్ 1. అందుకని రియల్ గ్యాస్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. అదే మనకి అట్ హై ప్రెషర్ దగ్గర రిపల్సివ్ ఫోర్సెస్ డామినేట్ చేస్తాయమ్మా. రిపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. రిపల్సివ్ ఫోర్స్ ఎక్కువ ఉందంటే మాలిక్యూల్స్ అనేది దూరంగా వెళ్ళిపోతాయి. దూరంగా వెళ్ళిపోవడం వల్ల వాల్యూమ్ ఆక్యుపైడ్ బై రియల్ గ్యాస్ విల్ బి గ్రేటర్ దాన్ ది వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ది ఐడియల్ గ్యాస్. అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తారు. కాబట్టి జెడ్ గ్రేటర్ దాన్ 1 అమ్మా, జెడ్ గ్రేటర్ దాన్ 1. అదే మనకి అదే ఇఫ్ యు టేక్ ఫర్ హైడ్రోజన్ అండ్ హీలియం రా, హైడ్రోజన్ హీలియం నువ్వు ఏ ప్రెషర్ ఏ టెంపరేచర్ ఎనీథింగ్ అట్ ఎనీ ప్రెషర్ వెదర్ ఇట్ ఈస్ లో ప్రెషర్ కానీ హై ప్రెషర్ కానీ ఏ ప్రెషర్ దగ్గర తీసుకున్నా సరే జెడ్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. అంటే రిపల్సివ్ ఫోర్సెస్ ఎప్పుడు డామినేట్ చేస్తాయిగా. హైడ్రోజన్ లో మాత్రం హీలియం లో మాత్రం రిపల్సివ్ ఫోర్సెస్ ఎప్పుడు డామినేట్ చేస్తాయి బికాస్ ఆఫ్ దేర్ స్మాల్ సైజెస్ అమ్మా. సైజెస్ తక్కువ ఉండటం వల్ల ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్ మధ్య రిపల్షన్స్ ఏర్పడి ఒక న్యూక్లియస్ ఒక ఆటం దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఇంకో ఆటం దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్షన్స్ ఏర్పడి మనకి రిపల్సివ్ ఫోర్సెస్ డామినేట్స్ జెడ్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. దాన్ని మనం గ్రాఫ్ గీసినప్పుడు ఇలా చేస్తారు. ఐడియల్ గ్యాస్ కి అయితే జెడ్ ఈక్వల్ టు 1, హీలియం కి కింద ఉంటుందిగా, హైడ్రోజన్ పైన ఉంటుంది, మిగతా అన్నిటికీ ఇలా ఉంటదమ్మా. ఓకే అంటే గ్రాఫ్ తో మనకి అవసరం లేదు కానీ ఇది అడుగుతాడు. హై ప్రెషర్ దగ్గర వచ్చేటప్పుడు లో ప్రెషర్ దగ్గర లెస్ దాన్ 1, హై ప్రెషర్ దగ్గర గ్రేటర్ దాన్ 1 అండ్ హైడ్రోజన్ హీలియం కి మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రెషర్ రిపల్సివ్ ఫోర్సెస్ ఎప్పుడు డామినేట్ చేస్తాయి బికాస్ ఆఫ్ ద స్మాల్ సైజెస్. కాబట్టి జెడ్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 అమ్మా. ఇది మనకి ఏంటంటే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ గురించి అమ్మా. ఒకసారి డౌట్ ఉంటే చూసుకోండి ఒకసారి 2 minutes జస్ట్ స్పీడ్ గా. A is to B టెంపరేచర్ మీద రెండిట్ల మీద డిపెండ్ అవుతాయిరా, రెండిట్ల మీద డిపెండ్ అవుతాయి. ఓకేనా రైట్ కేదార్ గుడ్ మార్నింగ్ రా. టెంపరేచర్ ఎఫెక్ట్ మా టెంపరేచర్ ఎఫెక్ట్ అండి ఇది ఇక్కడ కాదురా చెప్తాను ఇంకా ఇది కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ రా. ఓకేనా రైట్ అంతే లక్ష్మణ్. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే రా రేవంత్ దైవిక గుడ్ మార్నింగ్ రా. ఓకే రైట్. ఓకే లో ప్రెషర్ అవి వేరమ్మా. ఒరే లో ప్రెషర్ దగ్గర హై ప్రెషర్ దగ్గర అయ్యింది మళ్ళీ తర్వాత ఇది కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. దానితో ఒకదాన్ని మిక్స్ చేయమాకండమ్మా. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి అసలు మనకి ఎందుకని PVC ఈక్వల్ టు NRT కానీ ఎందుకని మనకి ఓకే డీవియేషన్స్ కానీ ఎవ్రీథింగ్ వాట్ ఆర్ ద డీవియేషన్ దట్ ఆర్ అప్టైన్డ్ ఇన్ ద గ్రాఫ్స్ కానీ ఈ అన్నిటికి రీజన్ ఏంట్రా అని. ఓకే
మనకి if you draw the graph between PV by PV కి పీక్ గ్రాఫ్ గీసాం అనుకో, గ్రాఫ్ ఇలా రావాలి. ఎందుకంటే అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV రిమైన్స్ కాన్స్టెంట్. బట్ ఎక్స్పెరిమెంటల్ గా చూసుకున్నప్పుడు హీలియం కి ఇలాగా, హైడ్రోజన్ కి ఇలాగా కంప్రెసిబిలిటీ గ్రాఫ్ లాగే ఉంటుంది. సేమ్ కంప్రెసిబిలిటీ గ్రాఫ్ లాగే ఉంటుంది. అలాగే ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్, ప్రెషర్ కి వాల్యూమ్ గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకి లెక్క ప్రకారం ఇలా రావాలి. కానీ ఎక్స్పెరిమెంటల్ గా చూసుకున్నప్పుడు కొంచెం తేడా వస్తుంది. ఇలా ఈ రెండు అంటే మనం అనుకున్న దానికన్నా గ్రాఫ్స్ కొంచెం డీవియేషన్స్ వస్తున్నాయి. ఆ డీవియేషన్స్ రావడానికి రీజన్, ఆ డీవియేషన్స్ రావడానికి కారణం ఏంటంటే అంటే బికాస్ ఆఫ్ టూ రాంగ్ అసంప్షన్స్ మేడ్ బై ది ఇన్ ద కైనెటిక్ గ్యాస్ థియరీ. కైనెటిక్ గ్యాస్ థియరీ చెప్పేటప్పుడు రెండు అసంప్షన్స్ రాంగ్ అన్నారమ్మా. ఏంటంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది గ్యాస్ మాలిక్యూల్ ఇస్ జీరో అన్నారమ్మా. ఓకే, దేర్ ఇస్ నో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, లేదా ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్ ఇస్ నెగ్లిజిబుల్ అన్నాడమ్మా. బట్ ఇట్ ఇస్ రాంగ్. ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో. ఎందుకంటే ఎవ్రీ గ్యాస్, మనకున్న ప్రతి గ్యాస్ ని వీ కెన్ కన్వర్ట్ దమ్ ఇంటూ లిక్విడ్ ఆర్ సాలిడ్. లిక్విడ్ గా మార్చుకోవచ్చు, సాలిడ్ గా మార్చుకోవచ్చు. లిక్విడ్ గాను సాలిడ్ గా మారింది అంటే దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండటం వల్లే దే కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్. కానీ వాళ్ళ రూల్ ప్రకారం ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండవు అన్నాడు. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేకపోతే మాలిక్యూల్స్ రెండు దగ్గరికి రావురా. మరి రెండు దగ్గరికి వస్తున్నాయి అంటే అర్థం ఏంటమ్మా? కంపల్సరిగా ఎంతో కొంత ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నట్టేనమ్మా. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డెఫినెట్ గా ఉండాలి. లేకపోతే మాత్రం వి కెనాట్ కన్వర్ట్ ద గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఆర్ సాలిడ్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నా, ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ది గ్యాస్ మాలిక్యూల్ when compared to volume of the container, volume of the container compared to volume occupied by the gas molecule is negligible అన్నారమ్మా. వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్ ఇస్ నెగ్లిజిబుల్. ఓకే, మనం ఇప్పుడు దాకా మనం చేసిన సంవత్సరాల PV is equal to nRT లో V అంటే యాక్చువల్ మనం చెప్పేది ఏంటంటే మనం వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ అంటాం. కాదమ్మా, యాక్చువల్ గా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే available volume okay for the gas molecules, available volume for the gas particles to move freely. మనం ఇచ్చిన చార్ట్ అంటే పర్టిక్యులర్ గ్యాస్ మాలిక్యూల్ ఎంత వాల్యూమ్ ఫ్రీగా ఉండగలదో దట్ విల్ బి టేకెన్ యాజ్ ది వాల్యూమ్. అంటే ఒక కంటైనర్ తీసుకున్నప్పుడు ఇలా ఒక కంటైనర్ లో గ్యాస్ తీసుకున్నామా, ఇలా గ్యాస్ పార్టికల్ ఇదంతా తిరగడానికి అవకాశం ఉంటుందిరా, ఇదంతా తిరగడానికి. ఓకే, అలాగే సార్ రెండు తీసుకున్నాం, ఇది తిరగడానికి అవకాశం ఉంటుంది, ఇది తిరగడానికి. కానీ ఈ పార్టికల్ ఎంత తిరిగినా ఇక్కడ ఆల్రెడీ ఒక పార్టికల్ ఉందనుకో, ఈ స్పేస్ తప్ప, ఈ మాలిక్యూల్ ఆక్యుపై చేసే స్పేస్ తప్ప రిమైనింగ్ మొత్తం స్పేస్ తిరగచ్చు. కానీ వాళ్ళు ఏమంటారు, ఇదేం పట్టించుకోక్కర్లేదు, ఇది కూడా తిరిగేస్తుంది మొత్తం అంతా అంటాడు. అలాగే ఇది కూడా మొత్తం. బట్ కానీ ఎంతో కొంత స్పేస్, రెండు మాలిక్యూల్స్ ఉంటే ఫర్ దిస్ మాలిక్యూల్ ఎంతో కొంత స్పేస్ మిస్ అయ్యింది. లెట్ us take the volume of the container is V. ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ let us take it as V dash. So the available volume, okay, the available volume or the volume available for the molecule to move in this way, అంటే ఈ కంటైనర్ లో తిరగడానికి అవైలబుల్ స్పేస్ ఎంత ఉంటుంది ఇప్పుడు? V minus V dash. V minus V dash అంటే అనుకున్న దానికన్నా తక్కువ ఉంటది. కానీ వాడేమన్నాడు, ఏం కాదు పట్టించుకోక్కర్లేదు, మనం ఇలా తీసుకున్నాడు. అందుకనే ఈ డీవియేషన్స్ వస్తున్నాయి. అంటే ఎంతో కొంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తాయి, నెగ్లిజిబుల్ చేయకూడదు. అలా నెగ్లిజిబుల్ చేయటం వల్ల మనకి PV is equal to nRT ఫార్ములా ప్రకారం చేసుకున్న గ్రాఫ్స్ అన్ని కూడా డీవియేషన్స్ వస్తున్నాయి. అంటే నిన్నటి దాకా నేర్చుకున్న గ్రాఫ్లు కానీ, అదే PV కి ఇలా తీసుకున్నాం, PV బై T, PV కి లాగా, డిసోసియేషన్ కి లాగా, అసోసియేషన్ కి లాగా అయ్యో గీసుకున్నాం మనం.
ఒరే వాల్యూమ్ కి ఇలా తీసుకున్నాం ఇవన్నీ రాంగ్ అమ్మా. ఓకే, అలా అని మొత్తం కొట్టేయకూడదు. ఎగ్జామ్ లో అయ్యి అడుగుతాడు. మనం విడిగా అడిగినప్పుడు చెప్పాలి తప్ప నార్మల్ గా అయితే అన్ని గ్రాఫ్స్ రైటే. సో ఆ డీవియేషన్స్ ఎందుకు వస్తున్నాయని గుర్తుంచుకోండి. అంటే 2 రీజన్స్. ఓకే, ఒకటి ఏంట్రా అంటే 2 అసంప్షన్స్ రాంగ్. ఏ అసంప్షన్ కి ఏది రీజన్ చెప్పారు గుర్తుంచుకోవాలరా. ఓకే, ఫస్ట్ అసంప్షన్ ఇంటర్మాస్ లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు 0 ఉంటుంది, నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎవ్రీ గ్యాస్ ఈజ్ ఆక్యుపైడ్ అంటే ఎవ్రీ గ్యాస్ విల్ హ్యావ్ every gas can be converted into either solid or liquid, which shows that they contain intermolecular force of attraction. Alage, why the second point, that is volume occupied by the gas molecule is negligible under tappamma, negligible cheyagod. Because of the negligence only we are getting some deviations and cheptarama. Neglect cheyadam valla ee deviations vastanayi ani cheptaru. So dani ee annitini overcome cheyadam kosam Van der Waals and scientist ఏంట్రా అంటే he has given an equation అమ్మా, and that equation ఏంట్రా అంటే p plus a into n square by v square. అరే దీనికి సమ్స్ ఉంటాయిగా, సమ్స్ ఉంటాయి. వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ మీద సమ్స్ ఉంటాయి. ఓకే, వాన్ డర్ వాల్స్ ఈక్వేషనే కాకుండా ఇంకా మనకి వైరల్ ఈక్వేషన్ అని అవన్నీ ఉన్నాయిరా, అవన్నీ కూడా నేను చెప్తాను మా తర్వాత వాట్సాప్ లో పెడతాను. ఇందులో సమ్స్ ఏం అడుగుతాడు, జస్ట్ టర్మ్స్ అడుగుతాడు. వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ సంబంధించి మాత్రం సమ్స్ అడుగుతాడు. అండ్ వాటర్ మెన్ బై a into n square by v square ఏమంటారంటే మా వి కాల్డ్ యాజ్ ప్రెషర్ కరెక్షన్ అంటారు. ప్రెషర్ కరెక్షన్, దీన్ని ప్రెషర్ కరెక్షన్ అంటారమ్మా. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూమ్ కరెక్షన్ and it is called as volume correction. So ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ ఏంటి, ప్రెషర్ కరెక్షన్ p డాష్ అంటారు. p డాష్ is equal to a into n square by v square అమ్మా ప్రెషర్ కరెక్షన్. అండ్ a being వాన్ డర్ వాల్స్ కాన్స్టెంట్, a p డాష్ into v square by n square కదమ్మా. అంటే యూనిట్స్ వచ్చేటప్పటికల్లా అట్మాస్ఫియర్ లీటర్ స్క్వేర్ పర్ మోల్ స్క్వేర్ అమ్మా. అడుగుతారు యూనిట్స్ కూడా, అట్మాస్ఫియర్ లీటర్ స్క్వేర్ పర్ మోల్ స్క్వేర్. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ టెల్స్ అబౌట్, ఏ ఏం చెప్పిందిరా అంటే టెల్స్ అబౌట్ attractive forces between the molecules రా. It is based on attractive forces అమ్మా between the gas molecule మధ్యలో ఉన్న attractive forces గురించి చెప్పిందిరా. అంటే ఏ వాల్యూ ఎక్కువ ఉంది ఫర్ ఎ గివెన్ గ్యాస్ అంటే attractive forces ఎక్కువ ఉన్నట్టు. And volume correction v dash is equal to np, v dash is equal to np, దాని నుంచి b is equal to v dash by n. అండ్ దీని యొక్క యూనిట్స్ ఏంట్రా అంటే వాల్యూమ్ కాబట్టి లీటర్స్, లీటర్ బై మోల్ అమ్మ, లీటర్ పర్ మోల్, లీటర్ పర్ మోల్. మరి ఏంటి b చెప్పేదాన్ని, b we called as excluded volume అంటాడమ్మా. B is called as excluded అంటే ఎంత వాల్యూమ్ తగ్గింది, మనకి ఎంత చెప్పాం కొంత వాల్యూమ్ తగ్గింది, దాని ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్. ఆర్ we can also call as total volume occupied by gas particles అమ్మా. gas particles, volume occupied by gas particle. Okay, total volume occupied by the gas particles. Okay, sir ఎలా కనుక్కుంటాం, b is equal to 4v అంటారు. How can you calculate the volume value of b అంటే 4v. What do you mean by b? Volume occupied by one gas molecule. ఒక్క మాలిక్యూల్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో కనుక్కొని into 4 times. Okay, and for n molecules కి అయితే 4nv అమ్మా, 4nv అవగాడ్రో నెంబర్ ఫర్ n molecules. సో వాడు ఎగ్జామ్ అడుగుతాడా ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ కనుక్కోవడం ఫార్ములా 4v. v అంటే వాల్యూమ్ ఆఫ్ ఈచ్ గ్యాస్ మాలిక్యూల్. ఆడకోసారి రేడియస్ ఇస్తాడు, రేడియస్ ఇచ్చినప్పుడు 4/3 πr3 రేడియస్ ఆఫ్ ది ఆటమ్ ఇస్తాడు. ఒక్క ఆటమ్ యొక్క రేడియస్ ఇస్తాడు, అప్పుడు 4/3 πr3 నుంచి వాల్యూమ్ కనుక్కుంటాం. వాల్యూమ్ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్క్లూడెడ్ ఫర్ ఈచ్ మాలిక్యూల్. ఫర్ n మాలిక్యూల్స్ అంటే ఇంటూ అవగాడ్రో నెంబర్ అమ్మా, ఇంటూ అవగాడ్రో నెంబర్. కానీ కొన్ని సందర్భాల్లో
బి వాల్యూ ఆల్సో టెల్స్ అబౌట్ రిపల్సివ్ ఫోర్సెస్ గురించి కూడా చెప్పింది అంటారమ్మా. రిపల్సివ్ ఫోర్సెస్ గురించి కూడా మాట్లాడొచ్చింది అని చెప్తారు. అంటే ఏ టెల్స్ అబౌట్ ది అట్రాక్టివ్ ఫోర్సెస్, బి టెల్స్ అబౌట్ ది ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ చెప్పింది, రిపల్సివ్ ఫోర్సెస్ చెప్పిద్దమ్మా. కానీ ఆప్షన్ లో వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ బి టెల్స్ అబౌట్ అన్నాడు అనుకోరా, ఆప్షన్ లో ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ ఇచ్చాడు, రిపల్సివ్ ఫోర్సెస్ ఇచ్చాడు, బట్ ఆప్షన్ గోస్ టు ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ ఓన్లీ. ఆప్షన్ లో ఇది లేనప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సార్ రెండు ఉన్నాయి, రెండు ఉన్నా సరే వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫర్ ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ ఓన్లీ. రెండు ఉన్నా కూడా ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ తీసుకోవాలిరా. ఇది లేని టైంలో వీ హ్యావ్ టు గో ఫర్ రిపల్సివ్ ఫోర్సెస్. అంతేగాని ఇది ఉన్న తర్వాత మాత్రం ఇంకా దేనికి ఆలోచించకూడదురా. కానీ చెప్పేటప్పుడు తర్వాత చెప్తారు బి అనేది రిపల్సివ్ ఫోర్సెస్ కూడా చెప్పిద్ది అని, కానీ మెయిన్ గా చెప్పేది ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ అమ్మ, ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే అమ్మా, ఈ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ గురించి మనకి డిఫరెంట్ కండిషన్స్ దగ్గర చెప్తారా. ఫస్ట్ వన్, ఎట్ హై ప్రెషర్ దగ్గర ఒరే బట్టి గుర్తుంచుకోవాల్సిన డెరివేషన్ గుర్తుంటే గుర్తుంచుకోండి, లేదు బై హార్ట్ చేస్తే బై హార్ట్ చేసేది డైరెక్ట్ గా. హై ప్రెషర్ దగ్గర మనం a ఇంటూ n²/v² ని నెగ్లెక్ట్ చేస్తాము. మరి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు నెగ్లెక్ట్ అంటే చాలా టైం పట్టింది, జస్ట్ అది గుర్తుంచుకోండి రా. నెగ్లెక్ట్ చేస్తారు, నెగ్లెక్ట్ చేసుకుంటే ఈ వాల్యూలో మొత్తం ఇది వెళ్ళిపోయిందిరా. ఇది వెళ్ళిపోతే p ఇంటూ v మైనస్ b 1 మోల్ లెక్కేసాను రా, 1 మోల్ కి లెక్కేసా. therefore pv is equal to RT plus PB రా. ఇది గుర్తుండాలిరా. at high pressure van der Waals equation changes to PV is equal to RT by PB. అలాగే Z is equal to PV by RT రా. PV by RT అంటే RT, PV by RT. PV అంటే మళ్ళీ RT plus PB by RT, that is equal to 1 plus PB by RT రా. ఇది గుర్తుండాలమ్మా. కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ 1 plus PB by RT. అలాగే at low pressure దగ్గర NB can be neglected అమ్మా. NB can be neglected. నెగ్లెక్ట్ చేసుకుంటే మనకు వచ్చే ఈక్వేషన్ PV is equal to RT minus A by V. Van der Waals equation PV is equal to RT minus A by V, and compressibility factor 1 minus A by RTV. 1 minus A by RTV. అలాగే at low pressure, very low pressure కానీ at high temperature Z equal to 1 అయితే or PV is equal to RT. మేము అడిగే క్వశ్చన్ బాక్స్ లో అడుగుతాడు, మా లో ప్రెషర్ దగ్గర అలాగా హై ప్రెషర్ దగ్గర అలాగా అని. ఓకే, లో ప్రెషర్ అంటే ఇలా తీసుకోవాలి. అట్ వెరీ లో ప్రెషర్, అట్ వెరీ లో ప్రెషర్ కానీ అట్ వెరీ హై టెంపరేచర్ కానీ ఏదైనా సరే ఈ రెండింటిలో ఏ ఒక్కటి తీసుకున్నా Z ఈక్వల్ టు 1 అయిద్దమ్మా. ఇది మనకి అడిగే క్వశ్చన్స్ 1, 2 ఈ ఫార్ములాతో యూనిట్స్ అంతే. ఇవన్నీ అవసరం లేదు మనకి, ఈ ఈక్వేషన్లు కరెక్షన్లు అట్లా. యూనిట్స్ ఆఫ్ ప్రెషర్, వాల్యూ ఆఫ్ ఏ చెప్పింది, బి చెప్పింది, లో ప్రెషర్ దగ్గర ఏమైంది, హై ప్రెషర్ దగ్గర ఏమైంది, అంతే కండిషన్స్. మిగతా అన్ని అవసరం లేదమ్మా, జస్ట్ చూసుకుంటే చాలా సరిపోయింది. చూసుకోండి ఒకసారి స్పీడ్ గా. అరే V² అయిపోయిందమ్మా, ఓకే డెరివేషన్ అన్ని చేసుకుంటే లో టెంపరేచర్ ఓన్లీ కండిషన్స్ హై టెంపరేచర్ దగ్గర లో ప్రెషర్ దగ్గర ఓకే టెంపరేచర్ చెప్పకూడదు, ఓన్లీ టెంపరేచర్ మాట్లాడమ్మా. ప్రెషర్ గురించి మాట్లాడతాం. హై ప్రెషర్ దగ్గర, లో ప్రెషర్ దగ్గర, వెరీ లో ప్రెషర్ దగ్గర, వెరీ హై ప్రెషర్ అన్నా హై ప్రెషర్ ఇదే వాల్యూ తీసుకుంటారు, లో ప్రెషర్ దగ్గర తీసుకుంటారు, వెరీ లో ప్రెషర్ అయితే ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేస్తారు, రెండింటిని నెగ్లెక్ట్ చేస్తారు. లేదా హై టెంపరేచర్ ఓన్లీ ఒక కేసు మిగతా హై టెంపరేచర్ గురించి మాట్లాడతాం. ఓకే నెక్స్ట్
1 మోల్ తీసుకోవాలి 1 మోల్ తీసుకోవాలి చెప్తారా 1 మోల్ తీసుకోవాలని చెప్తాడమ్మా. ఓకే, అటామిక్ సైజు ఎఫెక్టివ్ సైజ్ అదే ఎఫెక్టివ్ సైజ్ అంటే వాల్యూమ్ ఏరా చిన్న. ఓకేనా చందు 1 మోల్ తీసుకోవాలని చెప్తాడరా. ఓకే రైట్. ఓకే ఒరే ఎఫెక్టివ్ సైజ్ అంటే వాల్యూమే కదరా, సైజ్ అంటే వాల్యూమేనా. సో బి ఏం చెప్పితే సైజ్ గురించి, సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్ అంటే వాల్యూమ్ ఆఫ్ ది మాలిక్యూల్ అని అంతే, నథింగ్ బట్ సైజ్ అన్న వాల్యూమ్ అన్న ఒకటే కదమ్మా మనకి. ఓకే సైజ్ పెరిగిందంటే వాల్యూమ్ పెరిగినట్టే కదా, అలాగా. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మరి నిన్న స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మళ్ళీ మీకు ఒక ఆరెంజ్ కలర్ సంబంధించిన ఒక చిన్న 10 బిట్లో 10 బిట్లు దగ్గర జరిగింది, ఒక 10 పేజీలో 15 పేజీలో పెట్టాను స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ సంబంధించింది. ఓకే అవి బిట్స్ చేసుకుంటే అది మెయిన్స్ వరకు కవర్ అవుతాయి, మెయిన్స్ వరకు ఇది కన్ఫామ్ అమ్మా. ఓకే అడ్వాన్స్ అయితే కవర్ అవ్వదు, కానీ అడ్వాన్స్ అంటే మన చైతన్య మీటర్లో ఉన్న ఆకాశ మీటర్లో కానీ అవి చేయాలరా. మెయిన్స్ వరకు అయితే మాత్రం నిన్న పెట్టిన ఆరెంజ్ కలర్ బుక్ లో ఉన్నాయి చేసుకున్నారంటే చాలు. అఫ్ కోర్స్ దానికి ప్రతి దానికి సొల్యూషన్ కూడా ఉందిరా లాస్ట్ లో చూసుకోండి. ఓకేనా నేను గ్రూప్ లో పెట్టానమ్మా, నైట్ 9:30-10 పెట్టాను. అవి అందులో ఉన్న బిట్స్ ఇవాళ ఈవినింగ్ స్టడీ అవర్ లో చేయండి. ఓకే మెయిన్స్ వరకు కవర్ అవుతాయి, అడ్వాన్స్ అయితే మాత్రం మన చైతన్యంలో ఉన్న లెవెల్ 2 అడ్వాన్స్ బిట్స్ చేయాల్సిందేరా. ఓకే లేదు ఎవరి దగ్గర అయినా సరే ఎన్సీ ఓపీ టానం కానీ ఒరే ఓన్లీ ఒక్క మెటీరియల్ బేస్ చేసుకుని మాత్రం ఎప్పుడు వెళ్ళమాకండి. అడ్వాన్స్ కి కంపల్సరీ 2 మెటీరియల్స్ బేస్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఫిజికల్ కెమిస్ట్రీ వరకు అయితే సింగేజ్ సరిపోయింది, ఫిజికల్ కెమిస్ట్రీ అయితే సింగేజ్ కానీ ఓపీ టానం కానీ సరిపోయింది. మన ఇనార్గానిక్ అయితే రామారావు గారి బుక్ కావాలి, అలాగే ఆర్గానిక్ అయితే సింగేజ్ ఇట్స్ ఎనఫ్ అమ్మ, సింగేజ్ మోర్ దాన్ ఎనఫ్. ఫిజికల్ అయితే మన సింగేజ్ కానీ రామారావు గారు కానీ మన ఇంకా ఉన్నాయి కదా అరిహంత్ కానీ ఏవైనా సరే. ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఏంటంటే అంటే లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్ అవి వస్తాయి కదా. ఓకే liquefaction of gases ఉంటాయి అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ గ్యాసెస్ ఇంటూ లిక్విడ్, గ్యాసెస్ ని లిక్విడ్స్ గా మార్చిద్రా. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ గ్యాసెస్ ఇంటూ లిక్విడ్, గ్యాస్ ని లిక్విడ్ గా మార్చాలంటే సార్ వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి అప్లైడ్ అంటే లో టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ని తగ్గించాలి. లేదు సార్ we have to keep high pressure, we have to keep high pressure పెంచినా ఆ టెంపరేచర్ తగ్గించినా we can convert the gas into liquid easily. అలాని ప్రతిసారి ఒక గ్యాస్ తగ్గించాలంటే లిక్విడ్ గా మార్చాలంటే టెంపరేచర్ తగ్గించుకుంటూ వెళ్ళిపోవటం లేదా ప్రెషర్ పెంచుకుంటూ వెళ్ళిన అన్ని చోట్ల కుదరదురా. ఓకే కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం ప్రెషర్ తగ్గించుకుని ప్రెషర్ పెంచుకోవడం అవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా ఇంకోటి ఏంటంటే అంటే ఏ గ్యాస్ ని we can easily converted into easily liquefiable gas అంటారమ్మా. ఈజీలీ లిక్విఫైబుల్ గ్యాస్ అంటే ఏ గ్యాస్ ని ఈజీగా లిక్విడ్ గా మార్చగలం అంటే ద గ్యాసెస్ హూస్ వాండర్ వాల్ కాన్స్టెంట్ ఏ వాల్యూ ఎక్కువ ఉండాలి, ఏ గ్యాసెస్ కి అయితే బి వాల్యూ తక్కువ ఉంటుందో, లేదా ద గ్యాసెస్ హూస్ క్రిటికల్ టెంపరేచర్ ఈస్ వెరీ హై. ఒక గ్యాస్ ని లిక్విడ్ గా మార్చాలంటే ఓకే గ్యాస్ యొక్క ఈజీగా లిక్విడ్ గా మార్చాలంటే ఇది ఈజీగా మార్చాలంటే ఆ గ్యాస్ యొక్క ఏ వాల్యూ ఎక్కువ ఉండాలిరా లేదా బి వాల్యూ తక్కువ ఉండాలి, క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. సార్ మనకి ఎలా ఇస్తారంటే ఏబిసి అని ఇచ్చి ఏ వాల్యూ 5, బి వాల్యూ 10, సి వాల్యూ
A value 5, B value 10, C కి 300. Which gas can be converted into liquid easily అంటే B రా. ఓకే, B అనే గ్యాస్. లేదు B వాల్యూస్ ఇస్తాడు 3, 2, 1 అని. ఓకే 3, 5 అని ఇది వదిలేసేది అయిపోయింది. ఇది ఇంకో ఆప్షన్ లో B వాల్యూస్ ఒక్కటే ఇస్తాడు. B వాల్యూస్ ఇచ్చి ఏదిరా అంటే B వాల్యూ ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి అంటే C అని. సార్ క్వశ్చన్ లో A, B, C ఈ గ్యాస్ యొక్క A వాల్యూ 5, B వాల్యూ వచ్చి 1. ఈ గ్యాస్ యొక్క A వాల్యూ 50, B వాల్యూ వచ్చి 10. ఏ గ్యాస్ యొక్క వాల్యూ 20 అండ్ B వాల్యూ వచ్చి 5. ఇలా ఇచ్చాడు. which gas can be converted into liquid? సార్ ఏ వాల్యూ ఎక్కువ ఉండాలి అన్నాడు. ఏ వాల్యూ ఎక్కువ, మరి B వాల్యూ తక్కువ అంటే ఇది కదా సార్. ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో ఏలు బిలు ఇచ్చినప్పుడు ఏ ఒక్కటే చూసుకోండి, బితో పని లేదు. బితో పని లేదమ్మా, ఏ ఒక్కటే చూసుకోవాలి. ఓకే, రెండు ఇచ్చినప్పుడేమో ఏ చూసుకోండి. మామూలుగా ఏ అయితే ఎక్కువ ఉండాలి, ఓన్లీ బి అయితే తక్కువ ఉండాలి. మరి క్రిటికల్ టెంపరేచర్ చెప్తాను ఇప్పుడు. వాట్ మీన్ బై క్రిటికల్ టెంపరేచర్ ఏంటి అని. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఏ గ్యాస్ ఇంటూ లిక్విడ్, ఓకే లో ప్రెషర్ అది హై ప్రెషర్ లో టెంపరేచర్, లో ప్రెషర్ హై ప్రెషర్ లో టెంపరేచర్. ఏ వాల్యూ ఎక్కువ ఉండాలి, బి వాల్యూ తక్కువ ఉండాలి అండ్ క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. రైట్ మా వాట్ ఈస్ మీన్ బై బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే 100 degrees ఏనా. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఏంట్రా 100 degrees. ఇప్పుడు నీకు వాటర్ ఇచ్చాడు, కొంత వాటర్ ఇచ్చాడు. ఓకే, వాటర్ బాయిలింగ్ వాటర్ ఎంత ఇక్కడ రూమ్ టెంపరేచర్ అంటే 25 degrees ఉంటుంది అవునా. మనం హీట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకో, ఎప్పుడైతే దిస్ టెంపరేచర్ రీచెస్ టు 100 దే అండర్గో బాయిలింగ్ బాయిలింగ్. అంతేగాని 100 degrees బాయిలింగ్ పాయింట్ అంటే దీనికి 100 degrees ఉంటుందనా ఇంటర్నల్ గా కాదు, ఆ టెంపరేచర్ దగ్గర ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఆర్ ఇట్ స్టార్ట్స్ కన్వర్టింగ్ ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్ అంటారు. అంతేగాని ఈ 100 degrees అన్నాము అంటే మనం పెట్టే టెంపరేచర్ తో సంబంధం లేదురా. ఆ మనం పెట్టే టెంపరేచర్ ఎప్పుడైతే అది రీచ్ అయిద్దో ఆ టెంపరేచర్ అప్పుడు బాయిల్ అయిద్దని మీనింగ్. అది చాలా మంది చేసే మిస్టేక్, ఎక్కడే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ మీన్ బై క్రిటికల్ టెంపరేచర్? క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంట్రా అంటే మనం తీసుకున్న గ్యాస్ మనం తీసుకున్న గ్యాస్ కి ఒక టెంపరేచర్ తగ్గించుకుంటే ఎలాగా, టెంపరేచర్ తగ్గించుకుంటే వెళ్తుంటే ద టెంపరేచర్ బిలో అవ్వచ్చు. మనం అనుకున్న దీని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క క్రిటికల్ టెంపరేచర్ 30 degrees. ఎప్పుడైతే మనం తీసుకున్న టెంపరేచర్ అని మనం పెట్టే టెంపరేచర్, ద టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ if it lies below 30 degrees centigrade and if we apply some pressure, it can be converted into liquid. ఒక గ్యాస్ ని లిక్విడ్ గా మార్చాలంటే మనం పెట్టే టెంపరేచర్ దాని యొక్క క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాలి. ఇది క్రిటికల్ టెంపరేచర్ అంటే దాని యొక్క నేచర్ అమ్మా. మనం ఒక్క నిమిషం ఫోన్ వచ్చింది. రైట్ ఇప్పుడు ఓకేరా. మనం పెట్టే టెంపరేచర్ ఓకే ద టెంపరేచర్ దట్ ఆర్ కీపింగ్ షుడ్ బి లెస్ దాన్ ది క్రిటికల్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటే అండ్ ఇఫ్ యూ అప్లై సమ్ ప్రెషర్ ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. దాన్ని స్టేట్మెంట్ ప్రకారం ద టెంపరేచర్ బిలో విచ్ ద గ్యాస్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. ద టెంపరేచర్ బిలో విచ్ ద గ్యాస్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ బై అప్లయింగ్ ప్రెషర్. మనం తీసుకున్న టెంపరేచర్ దాని యొక్క క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువ పెట్టి ఇఫ్ యూ అప్లై ప్రెషర్ వీ కెన్ కన్వర్ట్ ద గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజీలీ. అదే మనకి సేమ్ రివర్స్, ద టెంపరేచర్ అబవ్ విచ్ the gas cannot be converted into liquid by applying pressure. Below అయితే లిక్విడ్ గా మార్చగలం కానీ
అబోవ్ అయితే మార్చలేము. దాన్ని క్రిటికల్ టెంపరేచర్ అంటారు. మీకు అర్థమయ్యే భాషలో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా మంది సార్ క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఇప్పుడే కదా మన లో టెంపరేచర్ అని చెప్పారు. ఇక్కడ మన క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ, మనం పెట్టే టెంపరేచర్ ఇది, దాని యొక్క నేచర్ ఇది. సో దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దురా. ఓకే చూడండి, ఏ అనే గ్యాస్ దాని యొక్క క్రిటికల్ టెంపరేచర్ 20 degrees రా. అలాగే బి అనే గ్యాస్ దాని యొక్క క్రిటికల్ టెంపరేచర్ 10 degrees అమ్మ. మనం ఇప్పుడు పెట్టే టెంపరేచర్ 30 degrees పెట్టాము. ఇది లిక్విడ్ గా మారదు, ఇది లిక్విడ్ గా మారదు. ఎందుకని క్రిటికల్ టెంపరేచర్ కన్నా ఎక్కువ పెడితే we can convert into liquid. ఇది మనం అప్లై చేసే టెంపరేచర్. let us keep 15 degrees centigrade చూసుకొని కావాలండి. 25 కన్నా తక్కువ 20 కన్నా తక్కువ పెట్టాం. మనం పెట్టిన టెంపరేచర్ క్రిటికల్ కన్నా తక్కువ ఉంది కాబట్టి లిక్విడ్, క్రిటికల్ కన్నా ఎక్కువ ఉంది అది. రైట్, ఇది. సో మనం అప్లై చేసే టెంపరేచర్ ఇదే కదా, నువ్వు దాన్ని ఆలోచించమాకండి. మనం అప్లై చేసే టెంపరేచర్ ఇది. సో టెంపరేచర్ ఇది పెడతాం ఈజీ, ఇదే టెంపరేచర్ పెరిగే కొద్దీ ఓకే విచ్ గ్యాస్ కెన్ బి కన్వర్టెడ్ లిక్విడ్ ఈజీలీ? ఏ అనే గ్యాస్ ఎక్కువ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ గా మారింది. అది బి కూడా మారాలంటే తక్కువ టెంపరేచర్ పెట్టాలి. మనం పెట్టే టెంపరేచర్ బాగా తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు చూడరా, సింపుల్ రా, క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే right. So simple, very important. As critical temperature increases, ease of liquefaction increases. ఇది గుర్తుంచుకోండి, క్రిటికల్ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈజ్ ఆఫ్ లిక్విఫికేషన్ ఇంక్రీజెస్. మనకి ఇవన్నీ సోదులు ఇవన్నీ వద్దు. ఒక గ్యాస్ యొక్క క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే we can convert the gas into liquid easily. ఓకే సార్, గ్యాస్ ఎప్పుడైతే లిక్విడ్ గా మార్చామో we can liquefaction పెరిగింది అంటే ఆటోమేటిక్ గా the solubility of the gas also increases. సో ఒక్కొక్కసారి క్రిటికల్ టెంపరేచర్ ఇచ్చి సాల్యుబిలిటీ ఏది ఎక్కువ అంటారు. సాల్యుబిలిటీ ఎక్కువ ఉంది అంటే క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టేరా? లేదు, క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉందంటే సాల్యుబిలిటీ ఎక్కువ ఉంది అండ్ వీ కెన్ కన్వర్ట్ ద గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజీలీ. సో అదొక్క పాయింట్ అమ్మా మనకు అడిగేది. గ్యారంటీగా మెయిన్స్ లో క్రిటికల్ టెంపరేచర్ కానీ ఈ మూడిట్లో ఒకటి అడుగుతాడమ్మా, ఒకసారి చూసుకోండి రా. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ రా.
చెప్తాను ఋత్విక్, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అదే చెప్దాం అనుకుంటున్నా. అదే ఓకేనా, చూడండి. మరి ఇందాక ఏం చెప్పానమ్మా, ఒక గ్యాస్ లిక్విడ్ గా మార్చా, ఓకే లేదు, whenever any gas expands from high pressure region నుంచి లో ప్రెషర్ రీజియన్, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్, whenever gas expands, మా ఇందాక మనం పెట్టే ప్రెషర్ ఎక్కువ ఉండాలన్న, ఇప్పుడు when gas expands from high pressure region to low pressure region, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమైతుందా అంటే ఎడియాబాటికల్లీ అంటే బయట నుంచి టెంపరేచర్ అలాంటిది తీసుకోకూడదు, డెల్టా హీట్ ఎనర్జీ డిక్యూ జీరో అవ్వాలి, డిక్యూ జీరో. అలాంటప్పుడు ఏమైతుందా అంటే ఇన్ ఆర్డర్ టు అండర్గో ఎక్స్పాండ్ అవ్వటానికి, అంటే వాటి మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని, ఇక్కడ హై ప్రెషర్ అంటే మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా ఉండటం వల్ల మనకి ఏమైతుందా అంటే అట్రాక్షన్ ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఆ అట్రాక్షన్స్ ఓవర్కమ్ చేయడం కోసం దే విల్ కన్స్యూమ్ దేర్ ఎనర్జీ, వాటి యొక్క ఎనర్జీని కన్స్యూమ్ చేసుకుంటుందమ్మా, వాటి యొక్క ఎనర్జీని కన్స్యూమ్ చేసుకుంటుంది. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్, వాటి యొక్క ఓవర్కమ్ చేసుకుని దూరంగా వెళ్ళటానికి కోసం దాంట్లో ఉన్న ఎనర్జీని కన్స్యూమ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఎనర్జీ తగ్గిందో, అకార్డింగ్ టు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఎనర్జీ తగ్గిందంటే టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా కూలింగ్ విల్ బి టేక్స్ ప్లేస్ అమ్మా. అలా స్లోగా గ్యాస్ ని మళ్ళీ ఇంకో కంటైనర్ లోకి ఎక్స్పాండ్ చేస్తారు, మళ్ళీ ఇంకో కంటైనర్ లోకి అలా ఎక్స్పాండ్ చేస్తా ఉంటే లాస్ట్ కి ద గ్యాస్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్, ద గ్యాస్ స్టార్ట్స్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్. మనకి ఎలాంటి ప్రెషర్, జస్ట్ గ్యాస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా కొంతసేపటికి ఏమైంది అంటే లిక్విడ్ గా మారిపోయింది. ఇలాగా దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేయడానికి ఏమంటారంటే అమ్మా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారమ్మా, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారు. సో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే when a gas expands from high pressure region to low pressure region in a adiabatical process, cooling will be take place, or the temperature of the gas decreases and finally converts into liquid. That is called as Joule Thomson effect. కానీ in order to undergo expansion, ఇలా ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఓకేరా, డెఫినెట్ గా the temperature of the gas should be below its some temperature. మనం తీసుకున్న గ్యాస్ యొక్క టెంపరేచర్ ఓకే కొంత టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా కాదా, ఓకే అంటే తక్కువ. ఓకే మనం పెట్టే టెంపరేచర్ ఒక గ్యాస్ యొక్క టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాలి. ఏ టెంపరేచర్ అది? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్షన్ టెంపరేచర్ అమ్మా, ఇన్వర్షన్ టెంపరేచర్. వాట్ ఏంటంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఏ టెంపరేచర్, ద టెంపరేచర్ బిలో which, the temperature below which when the gas expands from high pressure region to low pressure region, cooling will be takes place amma. ఓకే ఇందాక చెప్పింది మన క్రిటికల్ టెంపరేచర్ అయితే ద టెంపరేచర్ బిలో which the gas can be converted into liquid by applying pressure. ఇక్కడ ఏంటి, ఏ టెంపరేచర్ కన్నా తక్కువ పెట్టి మనం తీసుకున్న టెంపరేచర్ అనేది ఆ గ్యాస్ యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ పెట్టి when you expand that gas, cooling will be takes place. అదే మనం పెట్టే టెంపరేచర్, మనం తీసుకున్న గ్యాస్ యొక్క టెంపరేచర్ దాని యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటే, ఉండి ఎక్స్పాండ్ చేసామంటే హీటింగ్ విల్ బి టేక్స్ ప్లేస్ అమ్మా. ఇన్వర్షన్ కన్నా ఎక్కువ పెట్టి ఎక్స్పాండ్ చేస్తే హీటింగ్ జరిగింది, ఇన్వర్షన్ కన్నా తక్కువ పెట్టి ఎక్స్పాండ్ చేస్తే కూలింగ్ విల్ బి జరిగింది. బట్ హైడ్రోజన్ కి హీలియం కమ్మా ఇన్వర్షన్ టెంపరేచర్ వెరీ 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 లో, వెరీ వెరీ లో. మరి వెరీ 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 లో ఉన్నప్పుడు వెరీ వెరీ లో దానికన్నా తక్కువ పెట్టి అప్పుడు ఎక్స్పాండ్ చేయాలి. అలాంటిది కొంచెం అంటే ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అమ్మా. హైడ్రోజన్ కి హీలియం ని ఓకే ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దానికన్నా తక్కువ పెట్టి ప్రాక్టికల్ గా ఎక్స్పాండ్ చేయాలంటే ప్రాక్టికల్ గా దానికన్నా తక్కువ టెంపరేచర్ పెట్టి ఎక్స్పాన్షన్ చేయాలి. అలా ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. అంటే ఎప్పుడు కూడా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ లో ఓకే హైడ్రోజన్ హీలియం ఎప్పుడు ఎక్స్పాండ్ చేసినా సరే హీటింగ్ విల్ బి టేక్స్ ప్లేస్ అమ్మా, హీటింగ్ జరిగిద్దిరా. వై హీటింగ్ విల్ బి టేక్ ప్లేస్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ 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 లో ఇన్వర్షన్ టెంపరేచర్.
సో క్రిటికల్ టెంపరేచర్ వేరు, ఇన్వర్షన్ టెంపరేచర్ వేరు. ఇన్వర్షన్ టెంపరేచర్ కి కూలింగ్ అంటే వీ కెన్ కన్వర్ట్ ద గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజీలీ, దాంతో పని లేదమ్మా. ఓకే, క్రిటికల్ టెంపరేచర్ బట్టి వీ కెన్ కన్వర్ట్ ద గ్యాస్ ఇంటూ లిక్విడ్ గా చెప్తాం తప్ప ఇన్వర్షన్ టెంపరేచర్ బట్టి ఓకే సార్ హై ఇన్వర్షన్ టెంపరేచర్ ఉంటే ఎక్కువ మనకి చేసుకోవచ్చా తక్కువ అలాంటివి లేదు. ఎందుకంటే బిలో ఇన్వర్షన్ టెంపరేచర్ పెడితే ఏ గ్యాస్ అన్నా ఆ ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ పెడితే కూలింగ్ విల్ బి ఎక్స్పాండ్ కూలింగ్ జరిగింది. అలాగని మన క్రిటికల్ టెంపరేచర్ పెరిగే కొద్దీ వీ కెన్ కన్వర్ట్ ద గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజీలీ, అలాగే ఇన్వర్షన్ టెంపరేచర్ గురించి చెప్పరమ్మా. అండ్ హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ ది ఇన్వర్షన్ టెంపరేచర్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 2A by RB అమ్మా. 2A by RB లాస్ట్ మళ్ళీ చెప్తారు కదా ఇన్వర్షన్ టెంపరేచర్ ఫార్ములా 2A by RB అమ్మా. ఇది మనకి. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లా క్రిటికల్ కాన్స్టెంట్స్ అని ఓకే క్రిటికల్ ప్రెషర్స్ అని ఇవన్నీ చెప్తారు. అక్కడ మనకి ఏంటంటే అమ్మా అయిపోతుందా 2 minutes. మనకి క్రిటికల్ టెంపరేచర్ ఓకే 27 A by 27 B square అనుకుంటారా. TC is equal to A by 27 B square అనుకుంటా. I think అంతే అనుకుంటారా. A by 27 B square TC తక్కువ. ఇది క్రిటికల్ ప్రెషర్. క్రిటికల్ వాల్యూమ్ వచ్చేటప్పటికల్లా క్రిటికల్ వాల్యూమ్ వచ్చి 3B అమ్మా. అండ్ క్రిటికల్ టెంపరేచర్ వచ్చేటప్పటికల్లా 8A by 27 RB. 8A by 27 RB గుర్తుండాలరా. ఓకే రైట్. క్రిటికల్ టెంపరేచర్ అని చెప్పాం కదా, అలాగే వాల్యూస్. అండ్ క్రిటికల్ కాన్స్టెంట్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఎట్ క్రిటికల్ కండిషన్ 3/8 అమ్మా. 3/8 ఫిక్స్డ్ వాల్యూ రైట్. అలాగే లాస్ట్ కి వచ్చేటప్పటికల్లా ఐసోథర్మ్స్ ఆఫ్ CO2 CO2 ఒక్కదానికి అడుగుతాడమ్మా. If you draw the graph between pressure and volume, మనకి at various temperatures ఇలాగే వచ్చేది different temperatures. CO2 కి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆండ్రూ అనే సైంటిస్ట్ ఓకే ఆండ్రూ అనే సైంటిస్ట్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అతనికి వచ్చిన లైన్స్ ఇలా వస్తాయి. ఇది ఇమాజినరీగా ఉంటే గ్రాఫ్ నీట్ గా ఉండటం కోసం అనుకున్న లైన్, అంతేగాని దీని గ్రాఫ్ తో సంబంధం లేదా. 30.98 degrees అమ్మా క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ CO2. మిగతా అక్కర్లా అబోవ్ 30 పాయింట్ బిలో వచ్చేటప్పటికల్లా ఇలా వస్తుందా, ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఇక్కడ రైట్. ఇక్కడ ఏంట్రా అంటే ఏ నుంచి బికి వెళ్ళే కొద్దమ్మా ఏ నుంచి బికి వెళ్ళే కొద్దీ వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. పర్ఫెక్ట్ అకార్డింగ్ టు బాయిల్స్ లా. అంటే ఏ నుంచి బికి వచ్చేటప్పటికల్లా బాయిల్స్ లా ఒబే చేస్తారు. బి దగ్గర ద గ్యాస్ స్టార్ట్స్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్ గా మారడానికి స్టార్ట్ అవుతుంది. అండ్ టోటల్ గ్యాస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఎండింగ్ పాయింట్. టోటల్ గ్యాస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. అండ్ at point D దగ్గర liquid and gas are in equilibrium. And as you move from C to D గాని B నుంచి C D గాని B నుంచి C గాని C నుంచి D గాని ఎక్కడైనా చూసుకోండి ఇలా వెళ్ళే కొద్ది వాల్యూమ్ తగ్గింది, బట్ ప్రెషర్ రిమైన్స్ ఇలా ఉంది. పెద్దగా తేడాలు చూడండి. ఇంత వాల్యూమ్ తగ్గితే ప్రెషర్ కొంచెమే తగ్గింది. ఇక్కడ చూడండి ఇంత వాల్యూమ్ తగ్గితే ఇంత ప్రెషర్ పెరిగింది, సరిపోయింది. బట్ ఇక్కడ సరిపోలా. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంత ప్రెషర్ పెంచినా వాల్యూమ్ వచ్చేటప్పుడు చాలా తక్కువ ఉంటుందిరా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ రెండు చోట్ల లిక్విడ్ స్టేట్స్ లో ఉన్నాయి కాబట్టి డస్ నాట్ ఒబేస్ బాయిల్స్ లా. బట్ ఈ లైన్ వచ్చేటప్పటికల్లా at this point
ద గ్యాస్ స్టార్ట్స్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్ ఫస్ట్ టైం అని ఇవన్నీ మనకు అవసరం. జస్ట్ ఈ పాయింట్ గుర్తుంచుకోండి. గ్రాఫ్ ఇస్తారు, ఏ నుంచి బికి గ్యాసియస్ స్టేట్ లో ఉంటది, బి దగ్గర లిక్విడ్ గా మారిద్రా, సి దగ్గర మొత్తం గ్యాస్ లిక్విడ్ గా మారిపోయింది. ఎగ్జాక్ట్ సెంటర్ దగ్గర తీసుకుంటే బోత్ లిక్విడ్ అండ్ గ్యాస్ ఆర్ ప్రెసెంట్ అండ్ ఇట్స్ కాల్డ్ యాజ్ క్రిటికల్ వాల్యూమ్. అండ్ దానికి సంబంధించిన ప్రెషర్ ని క్రిటికల్ ప్రెషర్ అంటారమ్మా. క్రిటికల్ ప్రెషర్ ఇది 74 atmosphere ఫర్ CO2. ఇది అంతే, అలా చాలు అంతే, ఇంకేమన్నా ఇందులో అంతే, దట్స్ ఆల్ రా. ఓకే, ఇది మనకి గ్యాసియస్ స్టేట్ గురించి అమ్మా. అండ్ లిక్విడ్ స్టేట్ వచ్చేటప్పటికల్లా ఆల్రెడీ మనం మన సొల్యూషన్స్ చెప్పేటప్పుడు క్లియర్ కట్ గా చెప్పాను రా. ఇది వేపర్ ప్రెషర్ అంటే ఏంటి, బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ వేపర్ ఆఫ్ సొల్యూషన్ తగ్గిద్ది, కాలిగేటివ్ ప్రాపర్టీ స్టార్టింగ్ లో చెప్పానమ్మా. టెంపరేచర్ పెరిగే కొద్దీ వేపర్ ప్రెషర్ పెరిగిద్ది, అలాగే కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ వేపర్ ప్రెషర్ తగ్గిద్ది, బాయిలింగ్ పాయింట్ తగ్గిద్ది, కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది. అవి అలాగే విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్ అవన్నీ కూడా ఫిజిక్స్ లో ఉన్నాయి. కాబట్టి జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫిజిక్స్ సంబంధించిన టాపిక్ ఒకసారి చూసుకోండి. అండ్ ఒకవేళ మనం అడిగితే రెండు పాయింట్స్. ఒకటి విస్కాసిటీ యొక్క యూనిట్స్ అడుగుతారా, సెకండ్ వచ్చి టెంపరేచర్ ప్రెషర్, టెంపరేచర్ పెరిగే కొద్దీ సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ రెండు కూడా తగ్గుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ తగ్గటం వల్ల విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్ రెండు తగ్గుతాయని చెప్తారమ్మా. ఇది మనకి టాపిక్ రా. ఓకేనమ్మా, రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యాహ్నం స్టడీ అవర్ లో ఉంది కదా, ఆ టైంలో అడుగుతుంది కానీ రా చిన్న. ఓకే, మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది కదా, కొంచెం బ్రేక్. ఓకేనా, రైట్. రే ఏమరా ఎన్ని ఏ బుక్ అయినా ఉందా మీ దగ్గర చూసుకుంటారా, కేదార్ ట్యాబ్స్ కానీ ఏదంటే అది. మీకు మొబైల్ కాంటాక్ట్ ఉండాలనుకుంటారు, ఐ థింక్ మొబైల్ నెంబర్ ఉండాలి. అంటే మీరు ఇంటికి కాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటే మొబైల్ కానీ వాటర్ ఇట్ మేబీ. ఓకేనా, రేపు ఈక్విలిబ్రియం మధ్యాహ్నం నోట్స్ పెడతాను రా చిన్న. ఓకేనా, రైట్. December 16th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఆఫ్లైన్. అఫ్ కోర్స్ అలాంగ్ విత్ ది ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి, ఆఫ్లైన్ కూడా జరుగుతాయి అమ్మా. ఓకేనా, రైట్ అమ్మా.